హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ముఖ్యంగా డైవర్స్ కేసులు చూస్తున్నట్లయితే మనందరికీ మ్యూచువల్ డైవర్స్ అండ్ కంటెస్ట్ డైవర్స్ అని 2 రకాల డైవర్స్‌లు ఉంటాయని తెలుసు. అయితే ఈ కంటెస్ట్ డైవర్స్‌లలో ఇప్పుడు కొత్తగా ఎక్స్‌ప్రెస్ డైవర్స్ అనే కొత్త ట్రెండ్ వస్తుందండి. ఈ జనరల్‌గా లా ఫర్మ్స్‌లలో చేస్తుంటారు. ఇండివిడ్యువల్ అడ్వకేట్స్ ఏమో గాని లా ఫర్మ్స్‌లలో అయితే చాలా మంది కొత్తగా ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. జనరల్‌గా ఇప్పుడున్న ఫ్యామిలీ కోర్ట్‌లలో చూస్తే 3-5 ఇయర్స్ నడుస్తుంది ఒక డైవర్స్ కేస్ డిస్పోజ్ అవ్వడానికి. అయితే ఈ ఎక్స్‌ప్రెస్ డైవర్స్‌కొస్తే మీరు లోయర్ కోర్ట్‌లో 21(b) ఐఏ ఏసుకోవటము అండ్ హైకోర్ట్‌లో వితిన్ 6 మంత్స్‌లో కేస్‌ని డిస్పోజ్ చేయమని ఒక ఆర్డర్ తీసుకోవటము. ఈ రెండిటిని పెట్టుకొని మనం లోయర్ కోర్ట్‌లో డే బై డే వాయిదాలేయించుకొని వితిన్ 6 మంత్స్‌లోనే కేస్ డిస్పోజ్ చేపిచ్చే పద్ధతిని ఎక్స్‌ప్రెస్ డైవర్స్ అని అంటారు. ఇప్పుడున్న ట్రెండ్‌లో ఇది బాగా ట్రెండింగ్‌లో ఉంది. ఇది కాకుండా ఈ ఎక్స్‌ప్రెస్ డైవర్స్‌తో పాటు డిఫరెంట్ ఐఏస్ కూడా ఉన్నాయండి. సెక్షన్ 14 హెచ్ఎం యాక్ట్ ప్రకారం మీరు వితిన్ 1 ఇయర్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. 1 ఇయర్ డైవర్స్‌గా ఏసుకోవడానికి 1 ఇయర్ వరకు కూడా ఆగనవసరం లేదు. అండ్ 21(b) ద్వారా స్పీడీ ట్రయల్ తీసుకోవచ్చు. అండ్ 24 హెచ్ఎం యాక్ట్ ప్రకారం మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. ఈవెన్ హస్బెండ్ అయినా, వైఫ్ అయినా సరే స్పౌస్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకునే ఆప్షన్ ఈ హెచ్ఎం యాక్ట్ 24లో ఉంటుందండి. ఒకసారి ఆప్షన్స్ అన్నీ చూసుకొని వాడుకోండి.